హాయ్ అండి. నా పేరు స్వాతి. ఇంట్లో విషయాలు నేను పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తల్లిదండ్రులను బాధ పెట్టే విషయాలు ఏది చేయకండి. ఎందుకంటే ఇప్పుడు సరదాగా జరిగిపోయే కాలం కాబట్టి చిన్నప్పుడు ఎవరు ఏమీ అనుకోరు. నా పిల్లలే కదా అనుకుంటారు. పెద్దగా అవుతున్న కొద్దికి అది అలవాటుగా మారిపోతుంది. తర్వాత మా మమ్మీ డాడీ ఏమనట్లేరు కదా, ఏమనట్లేదు కదా. ఇంట్లో 10 రూపాయలు ఉన్నాయనుకోండి, చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ కొనుక్కోవడం, తినడం, ఇవన్నీ అలవాట్లు చిన్నప్పటి నుంచి చేసుకోకండి. అది అలవాటుగా మారిపోయింది అనుకోండి, అది చిన్నప్పుడు 10 రూపాయలతో పోయేది 100 రూపాయలకు వస్తుంది, పెద్దగా ఇంకా ఎక్కువకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను మోసం చెప్పి 10 రూపాయలు కాకపోతే 100 రూపాయలు తీసుకోండి. అది ఏంది, రీజన్ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నారు, అవన్నీ చూసి చెప్పి తీసుకోవడం పద్ధతి. తీసుకోకుండా అట్లా ఇంట్లో చెప్పకుండా తీసుకొని వాడుకోవడం పద్ధతి కాదండి. పిల్లలు అనేది చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటే పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అలవాట్లు అవ్వండి. మొండిగా తయారు కారు పిల్లలు. కాబట్టి పిల్లలకి ముందు నుంచే మనము రూపాయి ఇచ్చే ముందు 1కి 2 సార్లు వాళ్ళకి ఏం కావాలో మనం కొనిపెట్టాలి తప్ప వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం మానేయాలండి. ముందు ముఖ్యంగా వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అలవాటు మనం చేస్తే వాళ్ళకు అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి నేను అనుకుంటున్నాను, చేతికి డబ్బులు ఇవ్వడం కంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో చూసి మనమే ఇప్పించడం చాలా మంచిది. తర్వాత బుక్స్ అని అదని అబద్ధాలు చెప్పేసి డబ్బులు ఇంట్లో తీసుకొని జల్సాలకు అలవాటు పడిపోతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆడపిల్లకి ఎక్కువ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అనేది చాలా ఇష్టపడతారు. కాబట్టి మగపిల్లలు క్రికెట్ అని అదని బెట్టింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వరకు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కొద్దిగా 15 సంవత్సరాలు పడినాయి అంటే ఫ్రెండ్స్తో సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇలాంటివి అలవాట్లు అయిపోతాయి. కాబట్టి నా మాటలు ఎవరినన్నా బాధ పెట్టుంటే క్షమించండి. మీ స్వాతి. కానీ లాస్ట్కు మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.